అందుకని అలాంటి పర్సన్తో ఆయన కిందకి దిగి వచ్చేసేవాడు. కానీ డార్లింగ్, నేను యాక్చువల్గా మీరు షార్ట్ చూస్తే లాస్ట్లో తాత వైర్ కొరికేశాడంట్రా అనేది, నేను అక్కడ కార్నర్లో చిన్న టేబుల్ వేసి డార్లింగ్ ఇక్కడ కూర్చుని ఆ పక్కనున్న లైట్ లాగి ఇలా భయపడతారు, ఇది డైలాగ్ అని చెప్తే ఎందుకు బల్ల తీసి కింద కూర్చుంటాను అన్నాడు ఆయన. నేను షాక్ అయిపోయాను. డార్లింగ్ పర్లేదు, ఊరుకో డార్లింగ్, దిగిన తర్వాత మొత్తం దిగిపోవాలి, ఇంకా మనం కింద అది వెనకడేయకూడదు అన్నాడు. అంటే ఆయన ఈ సినిమా ఆ క్యారెక్టర్కి ఏం కావాలని అంటే ఇంకా అది ఇవ్వడానికి రెడీ అయిపోతారనమాట. అదే అలా మీరు డెఫినెట్గా ఈ జానరు, ఈ సినిమా మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ నాకు మెయిన్ ఈ సినిమా ఎందుకు చూడాలని అంటే, చాలా బిగ్ స్టార్స్ అని అంటే ఓన్లీ కొంతమంది ఏంటంటే నరకటం మీదే ఉంటుంది. అంటే ఎంతమందిని 1000 మందిని నరికితే ఇంకా పెద్ద రేంజ్, 2000 మందిని నరికితే ఇంకా అలా వెళ్ళిపోతున్న ఈ టైంలో యాక్చువల్గా ఒక బిగ్ స్టార్ కిందకి దిగి ఒక ఎంటర్టైన్మెంటు, దట్టు హర్రర్ అంటే దానికి లిమిటెడ్ ఉంటుంది. అలాంటి జోనర్ని యాక్చువల్గా సెటప్ చేశారు. అందుకని ఇది నిజంగా బాగా ఆడుతుంది నమ్ముకుంది. థ్యాంక్ యూ. హర్రర్ అంటే మీ దాంట్లో సార్ ఒక్క నిమిషం. ఆఫ్టర్ 13 years you are coming with రాజసాబ్. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది అంటే ఎంత చేసినా కూడా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ప్లెయిన్ అండ్ సింపుల్ ఉంటుంది మీ దాంట్లో, వేర్ పీపుల్ లాఫ్ అవుట్. ఎగ్జాక్ట్లీ. ఆ సింపుల్ స్టైల్, సింపుల్ ఎంటర్టైన్మెంట్ ఇందులో కూడా ఉంది. డెఫినెట్గా సార్. ఎందుకంటే ఈ హీరోతో నోట్లోంచి ఎలాంటి మాటలు మాట్లాడిస్తే అవి దానికి వాల్యూ ఉంటుంది అనేది చాలా వర్క్ చేశాను సార్. ఎందుకంటే మనం రాసేసి ఆయన చేత మాట్లాడించడం కాదు, ప్రతి మాట చాలా వాల్యుబుల్ సార్. ఎందుకంటే ఆయన ఇట్లా చూసినా ఆయన చేతులు కూడా యాక్టింగ్ చేస్తాయి సార్, ఆయన ఫింగర్స్ కూడా యాక్ట్ చేస్తాయి. ఆయన వెనక నుంచి నడుస్తుంటే ఆ స్వాగ్ వేరే ఉంటుంది, అసలు వేరే లెవెల్. ఎందుకంటే నేను ఎవ్రీడే ఊరికనే అలా చూస్తుంటుంటే ఆయన ఊరికనే సరదాగా కూర్చున్న ఒక ఎనర్జీ, ఒక పవర్ ఉంటుంది అక్కడ. అంత అంటే వీళ్ళు ఊరికనే రెబల్ గాడ్ అని అనరు, నిజంగానే ఒక గాడ్ని చూస్తున్న ఫీలింగే ఉంటుంది.